హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆషాఢ మాసంలో దులుపులైతే కంప్లీట్ అయిపోయినాయండి శ్రావణ మాసం కోసం. అదేనండి శ్రావణ మాసంలో పూజలు పునస్కారాలు చేసుకుంటాం కాబట్టి ఇల్లు అది శుభ్రం చేసుకుంటాం కదా. ఇక ఆషాఢ మాసం దులుపులు అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలానే ఎక్కడ వస్తువులు అక్కడ అన్నీ కూడా తీసేసి చక్కగా నీట్గా అయితే సర్దేసుకున్నాను. దులుపులు అయితే ఇవాళతో కంప్లీట్ అయిపోయాయండి. అలాగే ఫ్రిడ్జ్ అది కూడా క్లీన్ చేసేసుకుని ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆషాఢ మాసం దులుపులు పనులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎటొచ్చి కటెన్లు అలానే మ్యాట్స్ ఇవన్నీ ఉతకాలండి. అలానే దేవుడి గది క్లీన్ చేయాలి. ఇంకెలాగో అమాస దగ్గరలో ఉంది కాబట్టి అమావాస్య రోజు దేవుడి గది క్లీన్ చేద్దాము అనుకుంటున్నానండి. ఇక ఈ కర్టెన్లు అలానే ఈ మ్యాట్స్ ఇంకా తలుపులు కబోర్డ్లు కిటికీలు ఇవి తొడాల్సి ఉండింది. ఈ పనులు ఊరు నుండి వచ్చిన తర్వాత చేసుకుందాము అనుకుంటున్నాను. అంటే అనుకోకుండా మేము ఊరు వెళ్దాము అని చెప్పేసి అనుకున్నామండి. కాబట్టి రేపు మేము ఊరికైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇవాళకి ఎన్ని పనులైతే అవుతాయో అన్ని పనులను మాత్రమే చక్కబెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇల్లంతా కూడా మాప్ పెట్టేశానండి. ఇక ఆషాఢ మాసం రాకముందే మేము గోరింటాకు పెట్టేసుకున్నాం కదా, మీ అందరికీ కూడా షేర్ చేశాను మా చెట్టు గోరింటాకు అని చెప్పేసి. చిన్న చెట్టు అయినా సరే మంచిగా కాసింది, అలానే మంచిగా పండింది కూడాను. ఇది రెండవసారి అండి ఇప్పుడు గోరింటాకు కోయటము. అంటే ఆషాఢ మాసం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది కదా, కంపల్సరీ ఆషాఢ మాసంలో మనం అయితే గోరింటాకు పెట్టుకుంటాం కదండి. నేనైతే ఇంకా ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు గోరింటాకు కోద్దాము అని చెప్పేసి ఈ నెల రోజులు కూడా అలా ఉంచేసాను అనమాట. చెట్టు అయితే చిన్నదేనండి, ఆకులు కూడా ఇంకా చిన్న చిన్నగా, అంటే మొన్నే కదా కోసాను, ఇంకా లేతగానే ఉన్నాయి. మరి ఈసారి గోరింటాకు ఎలా పండుతుందో తెలియదు కానీ ఆషాఢ మాసంలో మనం గోరింటాకు కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి కోద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదిగోండి చెట్టు అయితే ఇదే, ఇంత చిన్న చెట్టు. నేను ఇది కడియం నుంచి తీసుకొచ్చి వేశాను కదా, మొన్న సంక్రాంతికి తీసుకొచ్చి అయితే వేసాను. ఇప్పటికి ఇంతవరకు అయితే పెరిగిందండి. గోరింటాకులో రుబ్బేటప్పుడు పట్టిక వేసుకుంటారు, నిమ్మకాయ వేసుకుంటారు, అలానే చింతపండు వేసుకుంటారు, వక్కలు వేసుకుంటారు. వీటి వలన ఏంటంటే గోరింటాకు ఎర్రగా పండుతుంది అని చెప్పేసి అంటారండి. నేనైతే ఈరోజు గోరింటాకులో చింతపండు అలానే ఒక్క రెండు కలిపి నానబెట్టాను. అవి రెండు వేసి రుబ్బుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఏమీ వేయలేదండి. లాస్ట్ టైం గోరింటాకులో నేను చింతపండు కానీ ఒక్క కానీ ఏమీ వేయలేదు. అసలు ఎలా పండుతుందో ఏంటో చూద్దాము అని చెప్పేసి వేయలేదు, కానీ చాలా బాగా పండిందండి. ఇప్పుడు ఏంటంటే లేత ఆకండి, అంటే మొన్నే కోసాం కదా, మొన్నే కోయడం వలన మళ్ళీ వచ్చినటువంటి చిన్న ఆకు అనమాట. కాబట్టి పండుతుందో లేదో అన్న డౌట్తో చింతపండు అలానే ఒక్క నానబెట్టాను. ఇవి రెండు కూడా వేసేసి గోరింటాకు అయితే రుబ్బేస్తున్నానండి. గోరింటాకు మిక్సీలో వేసి రుబ్బేటప్పుడు ఏంటంటే త్వరగా నలగదండి. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుని కాస్త వాటర్ పోసుకొని అది గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన గోరింటాకు కూడా వేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుందండి. లేదంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి అందులోనే ఉండిపోయి తిరగదనమాట, మిక్సీ సరిగ్గా తిరగదు, ఆకులన్నీ అలానే ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం గోరింటాకునైతే మిక్సీలో రుబ్బుకోవచ్చు. కాకపోతే కాస్త టైం పడుతుందండి. అయినా పర్వాలేదు, నిదానంగా రుబ్బుకుంటే మాత్రం మెత్తగానే నలుగుతుంది. ఆషాఢ మాసంలో మా సైడ్ అయితే ఇలా గోరింటాకు పెట్టుకోవడంతో పాటు ఇల్లంతా పట్లు అవి దులుపుకుంటారు కదండి, వాటితో పాటు నల్లేరు కాడల పచ్చడి, అలానే మునగాకు కూర, తెలగపిండి కూర ఇవి కూడా వండుకుంటారండి. ఆషాఢ మాసంలో కంపల్సరీ ఇవి తినాలి అంటారు. అలానే నేరేడు పళ్ళు. మా సైడ్ అయితే ఇవి కంపల్సరీ ఆషాఢ మాసంలో కనీసం ఒక్కటైనా తినాలి అని చెప్పేసి అంటారండి. అమ్మమ్మ అయితే శాత్రానికైనా తినాలి అంటుంది. మరి దాని అర్థం ఏంటో నాకైతే తెలియదండి. సరే, గోరింటాకు ఇదిగో చూడండి ఇంత అయితే అయ్యింది. ప్రస్తుతానికైతే పెద్దగా అయితే పండలేదండి గోరింటాకు. ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ వేసి రుబ్బాం కదండి, దాని వలన ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కడైనా వాటర్ ఎక్కువైంది అనుకోండి కొంచెం పలచగా ఉంటుంది కదా. అలా కాకుండా మనం రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినట్లయితే ఒకవేళ వాటర్ ఉన్నా సరే అది అంత ఎక్కువగా జారుడు కింద ఉండదన్నమాట గోరింటాకు. కాబట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో వదిలేసినట్లయితే గోరింటాకు కాస్త గట్టిపడుతుందండి. అప్పుడు మనం చక్కగా అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే గోరింటాకు ఇలా పచ్చగా ఉన్నప్పుడే పెట్టుకున్నాం అనుకోండి, కాస్త
ఆరెంజ్ కలర్లో పండుతుందన్నమాట. అలా కాకుండా గోరింటాకు గిన్నెలో ఉండగానే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం థిక్ గ్రీన్లోకి వస్తుంది. అప్పుడు గోరింటాకు పెట్టుకున్నట్లయితే గోరింటాకు రెడ్ కలర్లో కూడా బాగా పండుతుంది. కొంచెం మందికి నల్లగా కూడా అయిపోతుందండి గోరింటాకు పెట్టుకున్నప్పుడు. కాబట్టి ఎవరికి ఎలా వీలుంటే అలా గోరింటాకుని చక్కగా పెట్టుకోవచ్చు. అమ్మమ్మ వాళ్ళు అయితే కుండ పెంకో ఏదో అనేవారండి, అది కూడా వేసి గోరింటాకుని అయితే రుబ్బేవారండి. ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈవినింగ్ మా పాప వచ్చిన తర్వాత, మా పాపకు పెట్టిన తర్వాత అప్పుడు నేను పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. అందులోకి ఇది ఆషాఢ మాసం కావడంతో నేను గోరింటాకు మా బావ చేత అయితే పెట్టించుకుందాము అనుకుంటున్నానండి. ప్రతిసారి ఆషాఢ మాసంలో కనీసం చేతిలో ఒక చందమామైన గోరింటాకు వేయమని చెప్పేసి మా బావనైతే అడుగుతూ ఉంటాను. ఆయనకి రాకపోయినా సరే నా కోసం ఏదో ఒక చందమామ అయితే వేస్తారండి. నిజానికి గోరింటాకుతో డిజైన్ అనగానే ఒక చందమామ చుట్టూతా చుక్కలు, ఎక్కువగా ఇదే కదండి. మిగిలిన డిజైన్స్తో పోలిస్తే ఈ డిజైనే కొంచెం నీట్గా ఉంటుంది. ఇక డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు మా పాపకి గోరింటాకు పెట్టేస్తున్నాను. దానికి 2 కాళ్ళకి 2 చేతులకి గోరింటాకు పెట్టాలి. చిన్నప్పుడైతే కవర్లు కట్టేసేదాన్నండి. బాగా చంటిపిల్లగా ఉన్నప్పుడు గోరింటాకు పెట్టేసి కవర్లు అయితే కట్టేసేదాన్ని. అరికాలల్లో గోరింటాకు అది వేసి చక్కగా కవర్లు కట్టేసేదాన్నండి. చాలా బాగుంటుంది చంటిపిల్లలకు గోరింటాకు. ఇక మా బావ అయితే వచ్చారండి. ఆయనకు కూడా డిన్నర్ పెట్టేసిన తర్వాత కొంచెం గోరింటాకు పెట్టండి శ్రీవారు అంటే ఆయన ఈ విధంగా ఒక చందమామ అయితే వేసి గోరింటాకు అయితే పెడుతున్నారండి. సంవత్సరానికి ఒక్కసారే కదండి మగవాళ్ళు ఆడవాళ్ళ చేతికి గోరింటాకు పెట్టేది, అది ఆషాఢ మాసంలోనే. మరి ఎందుకో ఏమిటో తెలియదు కానీ ఆషాఢ మాసంలో హస్బెండ్ గోరింటాకు పెడితే మంచిది అని చెప్పేసి అంటారు. కనీసం చిన్న చందమామనైనా సరే చేతిలో వేయమని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక మేము ముగ్గురం కూడా గోరింటాకు పెట్టేసుకున్నామండి. పెద్దగా డిజైన్స్ ఏమీ వేసుకోలేదు కానీ చందమామ చుక్కలతో అయితే గోరింటాకు నీట్గా అందంగా పెట్టుకున్నాము. ఏది ఏమైనా గోరింటాకు ఎలా పెట్టుకున్నా అందంగానే ఉంటుంది కదండి. ఎలాగైనా మన ఆచార సాంప్రదాయాలు భలే ఉంటాయి కదండి. నాకైతే మన ఆచార సాంప్రదాయాలు కొన్ని అయితే బాగా ఇష్టము. అందులోకి మా ఇంట్లో పాటించే ఆచార సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టమండి. పలానా టైంకి ఇలా వండాలి, పలానా టైంకి ఇవి తినాలి, సాంప్రదాయాన్ని ఇలా పాటించాలి, ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా, అవి భలే ఉంటాయి. ఇక గోరింటాకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగో మా వారు నాకు ఎంత పెద్ద చందమామ అయితే వేశారండి. నేను కూడా మా వారికి చిన్న చందమామ వేసి చక్కగా గోరింటాకు అయితే పెట్టాను. ఆయన కూడా చాలా ఇష్టంగా గోరింటాకు పెట్టించుకుంటారండి. వాళ్ళ అమ్మగారు బ్రతుకున్నప్పుడు, అంటే మా వారు చిన్నప్పుడే చనిపోయారు, చిన్నప్పుడు చక్కగా చేతికి గోరింటాకు అయితే పెట్టేవారట. అందుకని చెప్పేసి చక్కగా గోరింటాకు పెట్టించుకుంటారండి. ఎవరిది బాగా పండుద్ది ముగ్గురులో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామండి. సరదాగా నవ్వుకుంటున్నాము. నా గోరింటాకు బాగా పండితే నువ్వు మంచోడివి, లేదా నీ గోరింటాకు బాగా పండితే నేను మంచిదాన్ని అని సరదాగా నవ్వుకుంటూ ఉన్నామండి. ఇంచుమించు ముగ్గురు గోరింటాకులు ఒకేలా పండాయండి. ఒక గంటన్నర ఉంచుకున్నాము అంతే. ఇంకా చెప్పాలంటే మా శ్రీవారిదే బాగా పండింది అనిపించిందండి గోరింటాకు. ఆయన అయితే గోరింటాకు 20 నిమిషాలే ఉంచుకున్నారు. నేను మా పాప గంటన్నర దాకా కూడా ఉంచుకున్నామండి. అయినా సరే చూడండి ఎలా పండిందో. ఇవన్నీ కూడా చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న సంతోషాలే కదా. మరి మీరందరూ కూడా గోరింటాకు అది పెట్టుకున్నారండి ఆషాఢ మాసంలోని? సరదాగా నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.